హాయ్ గైస్, ఈరోజు మనం వీసా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ముందు మీరు F1 మీద యూఎస్ వెళ్తారు. తర్వాత సిపిటీకి అప్లై చేసుకుంటారు. సిపిటీ 2 టైప్స్ ఉంటుంది. అది మనకి యూనివర్సిటీ దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఒకటి ఫుల్ టైమ్ సిపిటీ, ఒకటేమో పార్ట్ టైమ్ సిపిటీ. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే F1 స్టూడెంట్స్కి ఓన్లీ 4 అవర్స్ వర్కింగ్ పర్మిషన్ ఇస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఫుల్ టైం అంటే 8 అవర్స్ పర్మిషన్ ఇస్తాయి అన్నమాట. ఈ సిపిటీ అయిపోయిన తర్వాత మీరు ఓపీటీకి అప్లై చేసుకోవచ్చు. ఓపీటీ 2 టైప్స్ ఉంటుంది. 1+2 ఇనీషియల్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ. సో మీరు ఇనీషియల్ ఓపీటీ అయిపోతున్న తర్వాత మీరు స్టెమ్కి అప్లై చేసుకోవచ్చు. లేదు వీఆర్ గుడ్ అంటే మీరు రిటర్న్ ఇండియాకి వచ్చేస్తానంటే మీరు వచ్చేయచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఉన్న సిపిటీ 1 ఇయర్, ఓపీటీ 3 ఇయర్స్లో మీరు H1 లాటరీకి ఫైల్ చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఉన్న అపోహ ఏంటంటే మనం ఓపీటీ పీరియడ్ టైంలోనే ఫైనల్ ఇయర్లో H1 అప్లై చేసుకుందాం ఇట్లా ఉంటుంది. కానీ మీరు ఫైనల్ ఇయర్ వచ్చేదాకా ఆగకూడదు. మీకు లాటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ లాటరీ సిస్టంలో మీరు ఎప్పుడన్నా H1కి లాటరీ వేసుకోవచ్చు. దాని తర్వాత మీకు సిపిటీ రావాలంటే మీకు ఒక ఆఫర్ లెటర్ అనేది కావాలి. చాలా కన్సల్టెన్సీస్ ఆఫర్ లెటర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అంటాయి. కానీ యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. ఎందుకంటే మీరు ఒక్కసారి దాంట్లోకి దూకేసిన తర్వాత మళ్ళీ బయటికి రాలేరు. అన్లైక్ అవర్ ప్రీవియస్ వీడియోస్ వాళ్ళు జీసీ లాగా మార్కెటింగ్ చేసుకోండి, ఫేక్ H1s పెట్టుకోండి అంటే మీరు బయటికి రాలేరు. పే, సెకండ్ థింగ్ వచ్చేసి పే. మీకు H1 అప్రూవ్ అయిన తర్వాత కూడా మీకు ఎల్సిఏ ఫైల్ చేయాలంటే వేజ్ లెవెల్స్కి సిమిలర్గా ఉండాలి. సో దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దెర్ ఇస్ అ డిపెండెంట్ వీసా H4. సో అందరికీ తెలిసిందే H1 ఉన్న వాళ్ళకి డిపెండెంట్ వీసా ఏంటంటే వాళ్ళ స్పౌస్ని తీసుకెళ్తారు కదా, వాళ్ళకి H4 వస్తుంది. H4 మీద వెళ్ళిన వాళ్ళకి వెంటనే EAD రాదు ఫస్ట్ థింగ్. సో H1 ఉన్న వాళ్ళకి కొన్ని బేసిక్ క్రైటీరియాస్ ఉంటాయి. అది ఫుల్ఫిల్ అయితేనే H4 ఉన్న వాళ్ళకి EAD అనేది వస్తుంది. అండ్ గ్రీన్ కార్డ్స్ అండ్ యుఎస్ సిటిజన్షిప్. ఇవి కాకుండా మన దగ్గర ఉన్న 2 మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ వీసాస్ L1, L2. L1 అనేది లేబర్ వీసా, L2 అనేది EAD. L2 వీసా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత EADకి అప్లై చేసుకోవచ్చు. L2 EAD ఈజ్ లైక్ authorized to work for any employer in US. సో ఇట్ ఈస్ లైక్ దట్. అండ్ చాలామందికి తెలియని ఇంకొకటి ఏంటంటే E3 వీసా అని కూడా ఒకటి ఉంటుంది. సో ఇట్స్ బేసికలీ అన్ ఆస్ట్రేలియన్ వీసా. సో ఆస్ట్రేలియన్ సిటిజన్స్ E3 వీసా మీద వస్తారనమాట. అండ్ దెన్ దెర్ ఇస్ అ TN వీసా. కెనడాకి వెళ్ళిన వాళ్ళు కెనడియన్స్ ఉంటారు కదా, సో దే గో టు ద బార్డర్ అండ్ గెట్ అ లెటర్ లైక్ సమ్ స్టాంపింగ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్. సో దాంతో వాళ్ళు యుఎస్లో వర్క్ చేయొచ్చు అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్. సో మీకు పర్టికులర్ వీసా గురించి పర్టికులర్గా ఏమైనా క్లారిటీ కావాలని అంటే మీరు కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే స్టార్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ స్టేట్ డిపార్ట్మెంట్స్లో ఉంటే అండ్ లైక్ ఇండియానాపోలిస్ లేకపోతే ఎక్కడైనా పర్టికులర్ స్టేట్ మెయిన్ రీజన్స్లో ఉంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టేట్ ఆపర్చునిటీస్ అండ్ లైక్ డేటా అనలిస్ట్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ కమింగ్ అప్. అంటే వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఒకసారి గ్లాన్స్ చేసుకొని మీరు దానికి అప్లై చేసుకుంటూ ఉంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు క్విక్గా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం లింక్డ్ఇన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీసాస్ గురించి మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే నేను ఒక మంచిగా క్లారిటీ వీడియో కూడా పెడతాను, నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.